మిత్రులరా, ప్రపంచంలోకెల్లా పెద్ద గ్రంథాలయం మూతపడింది. ప్రపంచానికి 225 సంవత్సరాలుగా అనేక మంది పరిశోధకులకు, ప్రత్యేకంగా అమెరికన్ చట్టసభల సభ్యులకు ఉపయోగపడుతున్న గ్రంథాలయం నెల రోజులుగా మూతపడి ఉంది. కారణం ఏమిటి? ఈ గ్రంథాలయం ప్రపంచానికి, అమెరికాకు ఎంత ముఖ్యమైనదంటే, ఈ గ్రంథాలయంలో 470 భాషలకు సంబంధించిన పుస్తకాలున్నాయి. 3,20,00,000 పుస్తకాలు, 6 కోట్లకు పైగా రాతప్రతులు, గత 3 శతాబ్దాలలో వెలువడిన అనేక దినపత్రికల, వార్తాపత్రికల సంచికలు 10 లక్షలు, 5 లక్షల మైక్రోఫిల్ములు, 5 లక్షల దేశ పటాలు, 1,500,000 చిత్ర కళాప్రతులు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. నిజానికి ఆ లైబ్రరీ అమెరికా చట్టసభల సభ్యుల అవసరాల కోసం, వాళ్ళు బిల్లులు తయారు చేసేటప్పుడు, బిల్లుల మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ సమాచారం కోసం ఉపయోగపడాలి అని అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 1776లో జరిగితే, కాంగ్రెస్ ఏర్పడితే 1800 ఏప్రిల్లో ఈ గ్రంథాలయం ప్రారంభమైంది. 1800 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 225 సంవత్సరాలుగా అది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఒక జ్ఞాన కేంద్రంగా ఉన్నది. ఎవరైనా ఎప్పుడైనా ఏ విషయమైనా పరిశోధించదలుచుకుంటే, అధ్యయనం చేయదలుచుకుంటే ఒక ముఖ్యమైన వనరుగా మారింది. అక్కడికి ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వస్తారు. లక్షలాది మంది దాని వెబ్సైట్లను, దాని పుస్తకాలను, దానిలో ఉన్న వనరులను వాడుకుంటారు. ఇటువంటి కీలకమైన, ప్రపంచ మానవాళికి అత్యంత అవసరమైన ఈ గ్రంథాలయం ఎందుకు మూతపడింది? ఈ మూసివేతను ఇప్పటికైతే తాత్కాలికం అంటున్నారు, సాంకేతిక కారణాలు చెబుతున్నారు. కానీ ఈ తాత్కాలికంగా మూసివేత ఆగిపోతుందా? కొన్నాళ్ళకైనా దీన్ని తెరుస్తారా? ఎవరూ చెప్పలేరు. ఈ సాంకేతిక కారణం ఏమిటి? మొట్టమొదలు అది తెలుసుకోవాలి. అమెరికా ప్రభుత్వంలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. ఎట్లాగైతే భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం మొదలవుతుందో, అమెరికాలో అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 30 లోపల కాంగ్రెస్, సెనేట్ 2 చట్టసభలు బడ్జెట్ను ఆమోదించకపోతే అక్టోబర్ 1 నుంచి ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత ఏర్పడుతుంది. ఆ నిధులను చట్టసభ సభ్యులు ఆమోదిస్తేనే నిధుల ప్రవాహం, నిధుల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా చట్టసభలు బడ్జెట్ను ఆమోదించకపోతే అక్టోబర్ 1 నుంచి షట్ డౌన్ అంటారు. షట్ డౌన్ అంటే ఉద్యోగులకు కొందరికి వేతనాలు వాయిదా వేయడం, కొందరిని కొన్ని రోజుల పాటు పనికి మీరు రానక్కర్లేదు అని చెప్పడం, ప్రభుత్వ సేవలు మూసివేయడం, ప్రజలకు అందవలసిన సేవలలో చాలా భాగం కత్తిరించడం. ఇందుకోసం ఎసెన్షియల్ సర్వీసెస్, నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్, అత్యవసరమైన ముఖ్యమైన సేవలు, ముఖ్యం కాని సేవలు, అత్యవసరం కాని సేవలు అని విభజిస్తారు. ఇవాళ మొదటిసారిగా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ను అనవసరమైన సేవగా, అత్యంత అవసరం లేని సేవగా గుర్తించి షట్ డౌన్ చేశారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో పనిచేసే 3,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ఈ తాత్కాలిక మూసివేత ఎప్పటికైపోతుందో, మళ్ళీ వారిని తిరిగి తీసుకుంటారో, లైబ్రరీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందో లేదో తెలియదు. కానీ ఇందులో 1980ల నుంచి ఇటువంటి షట్ డౌన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ షట్ డౌన్లలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ను మూసివేయడం ఎప్పుడూ జరగలేదు. డొనాల్డ్ ట్రంప్ మొదటి అధ్యక్ష పాలనా కాలంలో 2018-19లో ఒక షట్ డౌన్ జరిగింది. కానీ ఆ షట్ డౌన్ సందర్భంలో కూడా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ను మూసివేయలేదు. ఇప్పుడు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ను కూడా మూసివేశారు. దీనికి సాంకేతిక కారణం సరైనదే కావచ్చు, షట్ డౌన్ జరుగుతూ ఉండొచ్చు, షట్ డౌన్ కేవలం తాత్కాలికం కావచ్చు. కానీ ఇక్కడి నుంచే కాస్త ముందుకు పోతే మరొక వైపు నుంచి కూడా దీన్ని చూడవలసి ఉంది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్కు వార్షిక బడ్జెట్ $850 మిలియన్ లోపు మాత్రమే. ఈ $850 మిలియన్ కూడా గత సంవత్సరం ఉన్న $850 మిలియన్ నుంచి $90 మిలియన్ తగ్గించి $780 మిలియన్ మాత్రమే ఇవ్వడానికి ఈసారి బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు. అంటే లైబ్రరీ మీద చిన్న చూపు,
లైబ్రరీ సేవలను తగ్గించడం, లైబ్రరీలో ఉద్యోగులను తగ్గించడం, పత్రికల పుస్తకాల కొనుగోళ్లు తగ్గించడం, ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక పద్ధతిగా చేపట్టింది. ఇది ఒక పక్క అయితే, మరొక పక్క ఇదే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైనిక బడ్జెట్గా $900 బిలియన్ ఖర్చు పెడుతున్నది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ బడ్జెట్తో 1000 రెట్ల కన్నా ఎక్కువ బడ్జెట్. సైన్యానికి $1000 ఇస్తే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్కు $1 ఇస్తూ ఉన్నారు. మొత్తంగా డిఫెన్స్ బడ్జెట్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరుగుదల $6 బిలియన్. అంటే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నడిపితే పెట్టే ఖర్చు కన్నా 15 రెట్లు ఎక్కువ కేవలం సైన్యపు బడ్జెట్ పెరుగుదలలో ఉంది. ఇది మరొక చూడవలసిన అంశం. మూడో అంశం, ఇది ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం సాంకేతికంగా కాంగ్రెస్ బడ్జెట్ను ఆమోదించలేదు కనుక మాత్రమేనా? లేదా తుపాకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పుస్తకాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనే ఒక రాజకీయ విధానంగానా? లేక నియంతలకు నిరంకుశాధికారం నెరపదలుచుకున్న వారికి ప్రశ్న మీద వ్యతిరేకత ఉంటుంది, ఆలోచన మీద వ్యతిరేకత ఉంటుంది, ప్రశ్నలను ఆలోచనలను రేకెత్తించే పుస్తకాల మీద వ్యతిరేకత ఉంటుంది. రచన, సృజన, పుస్తకం, ప్రశ్న, ఆలోచన ఇవి లేని ఒక శ్మశాన నిశ్శబ్దం. దాన్ని తాము పాలించాలి అని నియంతలు అనుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 నెలలుగా 11 నెలలుగా విద్య, వైద్య, ఆరోగ్య, సంక్షేమ రంగాల నిధుల మీద కోత విధిస్తూ ఉన్నాడు. ప్రజోపయోగ రంగాల మీద కోత విధిస్తూ ఉన్నాడు. లైబ్రరీ అనే ప్రజా చైతన్యానికి, ప్రజా ఆలోచనకు అవసరమైన రంగం మీద కూడా కోత, దానితో పాటే మూసివేత జరుగుతోంది. నిజానికి అమెరికా సమాజ జీవనంలో లైబ్రరీలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఏ నగరానికి వెళ్ళినా, చిన్న పట్టణానికి వెళ్ళినా అక్కడ తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు ఉన్న, ఎన్నెన్నో పుస్తకాలు ఉన్న లైబ్రరీలు ఉంటాయి. సాధారణంగా ఈ లైబ్రరీలన్నీ నైబర్హుడ్ లైబ్రరీలుగా ఆ ప్రాంతపు స్వపరిపాలనా సంస్థలు, ఆ ప్రాంతపు మున్సిపాలిటీలు, ఆ ప్రాంతపు కార్పొరేషన్లు లేదా చారిటీ సంస్థలు ఆ లైబ్రరీలను నడుపుతూ ఉంటాయి. వాటికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చే లైబ్రరీలు కొన్ని ఉన్నాయి. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఫెడరల్ ప్రభుత్వం. నిజానికి ఫౌండింగ్ ఫాదర్స్ అమెరికాను నిర్మించిన వారు తమ చట్టసభ సభ్యుల కోసం, సభ్యుల అవసరాల కోసం ప్రారంభించిన లైబ్రరీ ఇది. దాన్ని రద్దు చేయడానికి, దాని ప్రాధాన్యత తగ్గించడానికి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉన్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ మూతపడితే ఏమిటి అని ఎవరైనా వీక్షకులకు అనిపించవచ్చు. కానీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అనేది ప్రపంచంలోని చదువరులందరికీ, పుస్తక ప్రియులందరికీ, పాఠకులందరికీ ఎప్పటికైనా చూడాలనిపించే ఒక అద్భుతమైన గ్రంథాలయం. ఇన్ని కోట్ల పుస్తకాలు, ఇన్ని భాషల పుస్తకాలు, ప్రపంచ మానవాళి మీద ఆలోచించిన, సృజించిన గ్రంథాలన్నీ అక్కడ ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. 2008 మేలో ఆ అవకాశం దొరికింది. ఆ ఘటన కూడా మీకు చెప్పాలి, ఆసక్తికరమైన ఘటన. వాషింగ్టన్ డీసీలో అనేక మ్యూజియంలు ఉంటాయి. ఆ మ్యూజియంలను చూడడానికి కొన్ని వారాలు కూడా సరిపోవు. మేము 1-2 ముఖ్యమైన మ్యూజియంలు ఎంచుకొని అవి చూసాం. వాటిలలో హోలోకాస్ట్ మ్యూజియం అంటారు. హిట్లర్, నాజీ దురంతాలకు సంబంధించిన సమస్త సమాచారము నిక్షిప్తం చేసుకున్న మ్యూజియం అది. అటువంటి మ్యూజియంలు చూసి అక్కడి నుంచి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వెళ్ళేటప్పటికి విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. అక్కడ ఉన్న ఉద్యోగి విజిటింగ్ అవర్స్ అయిపోయాయి, ఎవరినైనా రానివ్వడానికి వీల్లేదు, మేము భారతదేశం నుంచి వచ్చాము, తిరుగుతూ వచ్చాము, ఈ ఒక్కరోజే ఉంటాము అని అనేక రకాలుగా బతిమిలాడాం. ఆయన రూల్ అంటే రూలే, వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు నేను ఒక రచయితను, నా పుస్తకాలు కూడా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో ఉండి ఉంటాయి కనుక నన్ను ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడడానికి అనుమతించండి అన్నాను. ఆయన తన రిసెప్షన్ రూమ్లోకి పిలిచి కంప్యూటర్ తెరిచి, ఏది నీ పుస్తకాలు ఉన్నాయేమో చూపెట్టు అన్నాడు. అక్కడ నేను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కేటలాగ్ సెర్చ్ చేస్తే అప్పటికి 2008లో జరిగింది ఇది. అప్పటికి 12-13 పుస్తకాలు ప్రచురించున్నాను.
ఈ 12-13 పుస్తకాలలో 5-6 పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే నా సహచరి సి వనజ అప్పటికే తీసిన 1-2 డాక్యుమెంటరీలు కూడా అక్కడ ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఆయన సంతోషించి, సరే 1 పావు గంట 20 నిమిషాలు మీరు లోపల తిరిగి రావడానికి అనుమతిస్తాను, నిజానికి కొన్ని రోజుల తరబడి చూసిన తరగని పుస్తక సంపద ఇది, పుస్తక సముద్రం ఇది, కానీ 15-20 నిమిషాలు తిరిగి రండి అన్నాడు. అట్లా నేను లోపలికి వెళ్ళి అత్యద్భుతమైన అసలు ఆ నిర్మాణము, అక్కడ పెట్టిన కళాకృతులు, అక్కడ చేసిన అలంకారాలు అవి కూడా తప్పకుండా చూడవలసినవే. పుస్తకాలు, పుస్తకాల బీరువాలు, కొన్ని వందల భాషల కోట్ల పుస్తకాలు మన కళ్ళ ముందర కనబడుతూ ఉంటాయి. అవి చూసి వచ్చాం. అటువంటి ఒక అద్భుతమైన గ్రంథాలయం డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల తాత్కాలికంగా మూతపడితే సరే మళ్ళీ తెరుస్తుందనుకోవచ్చు. ఇది తాత్కాలిక మూసివేతేనా, లేక క్రమక్రమంగా గ్రంథాలయాల ప్రాధాన్యతను తగ్గించే, ఆలోచన ప్రాధాన్యతను తగ్గించే, పుస్తకం ప్రాధాన్యతను తగ్గించే ఒక ఎత్తుగడనా తెలియదు.